ఉన్నటువంటి సిచువేషన్ ఆ పట్ల ఓట్ల ప్రభావం ఉండడంతో కాస్త ఉత్కంఠ అంతా కూడా నేషనల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేషనల్లో బీజేపీకి మేము మద్దతుగా ఉంటామనేటువంటిది. అంటే ఇప్పటికిప్పుడు ఈ ఉప ఎన్నిక బీజేపీ గెలిచినా అధికారంలోకి రాదు, గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారం పోదు, బీఆర్ఎస్ గెలిచినా వాళ్ళు అధికారంలోకి రారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ క్లారిటీ వస్తుంది. అంటే బీజేపీ వైపు ఉన్నారనేటువంటి కొంతమంది ఎట్లాగో అధికార పార్టీ గెలుస్తుంది కానీ కాంగ్రెస్కు కొంతమంది, తర్వాత ప్రతిపక్షం కరెక్ట్ కాంగ్రెస్ నెంబర్ మారింది. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12 అండ్ బీజేపీ 9. సో ప్రెసెంట్ కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్ వైపుగానే కొంతమంది సపోర్ట్ చేసినట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ 15, బీఆర్ఎస్ 12 అండ్ బీజేపీ 9. కాంగ్రెస్ లీడ్ మొదలైంది. 3 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో కూడా. సో మధు, కాంగ్రెస్ లీడ్ కనబడుతోంది 15, 12, 9. సో 15 కాంగ్రెస్ కి, 12 బీఆర్ఎస్, బీజేపీ 9. సో 3 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో. రైట్ మధు, ఓవర్ టు యు. ఎగ్జాక్ట్లీ కాస్త హోరావర్ అంటే పోస్టల్ బ్యాలెట్ తోటే హోరాహోరీ ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. కాస్త క్యూరియాసిటీ ఉంది. మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక కావడం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడే ఉండడం. హైదరాబాద్ ఎట్లాగో సో నార్త్కి సంబంధించినటువంటి, ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ సెటిల్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ పట్ల ఓట్ల ప్రభావం ఉండడంతో కాస్త ఉత్కంఠ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ జరిగిపోయింది, ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా కూడా అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఏపీ, తెలంగాణ వీటికి సంబంధించినటువంటి ప్రాంత ప్రజలంతా కూడా జూబ్లీస్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా రెఫరెండం అని బీఆర్ఎస్ చెప్తా ఉంది, లేదు రిఫరెండంగా మేము భావించట్లేదని కాంగ్రెస్ చెప్తా ఉంది, విజయం మాత్రం మాదే అని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో వీరిద్దరు కాదు, మేమే గెలవబోతున్నాం అని బీజేపీకి పోస్టల్ బ్యాలెట్ 9 వచ్చాయి. అంటే మేము కూడా బరిలో ఉన్నాం, మేము కూడా పోటీ ఇస్తున్నాం అన్న రకంగా ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఓటు అధికంగా బీజేపీకి నెంబర్ కనిపించినప్పుడే బీజేపీ కూడా ఎంత సైలెంట్ ఓటింగ్ జరిగిందో అర్థమవుతోంది. సో బీజేపీ కాన్ఫిడెన్స్ ఏంటి, బీజేపీకి ఎంత మేర వచ్చే అవకాశం ఉంది? అంటే బీజేపీ కాన్ఫిడెన్స్ మొన్న కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్ చేసినటువంటి ప్రచారంలో వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే, సో ఈ సాంప్రదాయ రాజకీయాలకు పక్కన పెట్టండి, అంటే సానుభూతి అని, అధికారంలో కాంగ్రెస్ ఉందని వీటికి పక్కన పెట్టండి. సో జరుగుతుంది మరొక ఓల్డ్ సిటీ కాబోతా ఉంది జూబ్లీ హిల్స్. ఎందుకంటే ఎంఐఎం మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గా, కాబట్టి అట్లా కావద్దు, అంటే హిందువులంతా మాకే ఓటేయండి అనేటువంటిది బీజేపీ ఈ స్లోగన్ తీసుకొని ముందుకు వచ్చింది. బండి సంజయ్ చాలా అగ్రెషన్ స్పీచ్ కాస్త టర్న్అవుట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈవీఎంల కౌంటింగ్ తర్వాత అది ఎంత మేర ప్రభావం ఉందనేటువంటిది బయటకు వచ్చే అవకాశం ఉంది. పార్టీలో ఉన్నటువంటి ఉత్కంఠ అదే. ఈరోజు బీఆర్ఎస్ ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడానికి రీజన్, చివరికి 500 ఓట్లతోడైనా మేమే గెలుస్తామనేటువంటిది బీఆర్ఎస్ చెప్పడానికి గల రీజన్. దాని బిహైండ్ ద రీజన్ ఏంటంటే బీజేపీ తీసుకునేటువంటి ఓట్ షేర్, అంటే దానివల్ల కాంగ్రెస్కి నష్టమయ్యే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉండదు. సో మేము కాంగ్రెస్ వైపే ఉందామని అనుకున్న ప్రజలు కూడా టర్న్అవుట్ అయ్యి బీజేపీకి వెళ్తే, అంటే మరొక హ్యాపెనింగ్ నెంబర్స్ మారుతూ ఉన్నాయి, ప్లస్ అవుతుంది. నెంబర్స్ మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 15, బీజేపీ 9. సో సరి సమానంగా నెక్ టు నెక్ టగ్ ఆఫ్ వార్ అంటే ఇదే. సో నెక్ టు నెక్ నడుస్తోంది. సో 15 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 9 బీజేపీ. సో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది మధు. సో అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చివరి వరకు ఇదే నెక్ టు నెక్ ఫైట్ కొనసాగితే కనుక, ఎందుకంటే ఒక పోస్టల్ బ్యాలెట్లోనే ఈ స్థాయిలో నెక్ టు నెక్ ఫైట్ ఉందనంటే ఇక సామాన్యమైన ఓటర్ల వరకు వచ్చేసరికి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవాలి. నెక్ టు నెక్ ఫైట్ మధు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 2 సరి సమానంగా 15-15తో దూసుకెళ్తున్నాయి. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాస్త టెన్షన్ వాతావరణమే 2 పార్టీల మధ్య, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య. రీజన్ ఏంటంటే ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉండడమే. ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు పోటాపోటీగా పోస్టులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. సెలబ్రేషన్కి సిద్ధంగా ఉండండి అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు పోస్టులు పెడతా ఉంటే, పటాకులు కూడా సిద్ధం చేసుకున్నాం, మొత్తం క్రాకర్స్ సిద్ధం చేసుకున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్గా పోస్టులు, రీట్వీట్లు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, దానికి కౌంటర్గా. సో కాస్త క్యూరియాసిటీ ఉంది, సస్పెన్స్ ఉంది, కానీ గ్రౌండ్లో పరిస్థితి వేరే ఉంది. జనాల దగ్గరికి వెళ్తే చాలా స్పష్టంగా చెప్తున్నారు, డబ్బులు తీసుకున్నాం, ఓటేస్తాం, చీర తీసుకున్నాం.